మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 24వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో, మీ బ్రతుకుల్లో ఈ వాగ్దానం నెరవేర్చి ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కారకులగునట్లు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు కనిపెట్టుకోవలసినది దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన నిన్ను రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో నేడు కనిపెట్టుటనేది ప్రాముఖ్యముగా మనిషికి అవసరత అయినది. ఎందుకనగా బాల్యదశలో ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదల కొరకు తల్లిదండ్రులు కనిపెడతారు. ఎదిగినటువంటి బిడ్డ ప్రయోజకుడు అవుట కొరకు కనిపెడతారు. అలాగే ఈ జీవితంలో, ఈ బ్రతుకులో నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అన్నా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతకాలి అన్నా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే నిశ్చయముగా ఆయన నిన్ను రక్షిస్తాడు. నిశ్చయముగా నీ జీవితంలో నీవు పొందవలసిన ప్రతి మేలు అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా దేవుడిని నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి, నీకు సాక్షార్థంగా బ్రతికి కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.